welcome back to my channel Diksha's BTech Life. యూనివర్సిటీ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా యూనివర్సిటీ అని మాత్రం మీకు అయితే చాలా బాగుండిద్ది. 10కి 10 ఇచ్చేయచ్చు. సో చాలా అయితే బాగుండిద్ది యూనివర్సిటీ అనేది. అండ్ యూనివర్సిటీ లైఫ్ అనగానే మీకు గుర్తొచ్చేది, ఇక్కడైతే మాకు హాస్పిటల్ ఉండిద్ది, ఫార్మసీ ఉండిద్ది, అంబులెన్స్ ఉండిద్ది ఎమర్జెన్సీగా, అండ్ సెలూన్ ఉండిద్ది. సో ఇవన్నీ హాస్టల్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో ఏ టైంలో అయినా మీకు హాస్పిటల్ అవైలబుల్ గా ఉండిద్ది, ఫార్మసీ అవైలబుల్ గా ఉండిద్ది, అండ్ అంబులెన్స్ అనేది అవైలబుల్ గా ఉండిద్ది ఎమర్జెన్సీకి. సో మీరు హాస్పిటల్ అయితే మీరు ఎప్పుడైనా చెక్ చేయించుకోవచ్చు. ఉన్నా కానీ మీకు ఇక్కడైతే ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే హాస్పిటల్ ఉండిద్ది కాబట్టి. హాస్టలర్స్ కన్నా డే స్కాలర్స్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట యూనివర్సిటీని. ఎందుకంటే హాస్టలర్స్ ఏంటంటే వాళ్ళ క్లాసెస్ అయిపోయిన కానీ ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్దామా, ఎప్పుడెప్పుడు పడుకుందామా అన్నట్లు ఉంటారు. బట్ డే స్కాలర్స్ ఏంటంటే ఇంకా వాళ్ళకి ఎక్కడ ఉండటానికి కుదరదు కదా, ఇంకా రూమ్కి రావడానికి కుదరదు. హాస్టలర్స్ లో ఎంట్రీ అయితే ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా క్యాఫ్టేరియాస్, లైబ్రరీస్, ఇంకెక్కడైనా ఇంకా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కొంతసేపు అలా యూనివర్సిటీ మొత్తం తిరుగుతారు, కొంతసేపు ఇక్కడ చిల్ అవుతూ ఉంటారు గ్రాండ్ స్టేర్స్ మీద. సో ఇంకా వాళ్ళైతే ఇంక యూనివర్సిటీ మొత్తం తిరుగుతారు కాబట్టి వాళ్ళే ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా కొంచెం ఛాన్స్ ఉండిద్ది. సో వాళ్ళకైతే ఇంకా డే స్కాలర్స్ కి ఇంకెక్కడైనా కూర్చోవచ్చు అనమాట, గ్రాండ్ స్టేర్స్ మీద, క్యాఫ్టేరియాస్ లో, లైబ్రరీస్ లో, ఇంకెక్కడికైనా వాళ్ళు వాళ్ళ ఫ్రీ టైం, వాళ్ళ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళి కూర్చోవచ్చు. సో ఇంకా మొత్తం వాళ్ళే కనిపిస్తారు గైస్. ఇప్పుడు మేము క్లాసెస్కి వెళ్తున్నా ఎప్పుడైనా అంటే ఇంకా ఎప్పుడైనా ఇంకా వాళ్ళే కనిపిస్తారు గ్రాండ్ స్టేర్స్ మీద. ఇంకెక్కువ డే స్కాలర్స్ ఉంటారు అనమాట, క్రౌడీగా ఇంకా మొత్తం అలా ఉండిద్ది. సో ఇక్కడైతే మీకు మళ్ళీ స్టూడెంట్ అఫైర్స్ అని, అకాడమిక్ అఫైర్స్ అని, ఐటీకేఎం హెల్ప్ డెస్క్ అని చెప్పి ఇలాంటి కొన్ని అయితే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కొన్ని అయితే హెల్ప్ డెస్క్స్ ఉంటాయి అనమాట. ప్రతి బ్లాక్ లో ఒక్కొక్క బ్లాక్ లో, ఇప్పుడు ఎస్ఆర్ బ్లాక్ లో చూసుకున్నట్లయితే మీకు స్టూడెంట్ అఫైర్స్ అండ్ ఐటీకేఎం హెల్ప్ డెస్క్ అనేది ఏంటంటే మీకు ఏమన్నా వైఫై ప్రాబ్లం ఉన్నా, ఇక్కడ ఏంటంటే 24/7 ఫ్రీ వైఫై అనమాట యూనివర్సిటీ మొత్తంలో. సో ఒక్కొక్కరికి మీరు యూనివర్సిటీ జాయిన్ అయిన కానీ మీకు ఒక వైఫై పాస్వర్డ్ అనేది ఇస్తారనమాట. ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క పాస్వర్డ్ ఉండేది వైఫైకి. సేమ్ పాస్వర్డ్ అయితే కాదు, ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క పాస్వర్డ్. మీరు జాయిన్ అయిన తర్వాత అయితే వాళ్ళు మెయిల్ చేస్తారనమాట. మీరు అయితే ఏంటంటే ప్రతి వాళ్ళు ఇస్తారు కదా మీకు అఫీషియల్ గా ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తారు మీకు జాయిన్ అయిన కానీ. సో ఆ మెయిల్ ఐడి మాత్రం మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే మొత్తం మెయిల్సే అనమాట. ఇంకా ఏ హాలిడేస్ ఇచ్చినా, ఇంకా లేకపోతే ఏం చెప్పాలన్నా, ఇంకా క్లాసెస్ లేవని చెప్పాలన్నా, ఈ రోజు హాలిడేస్ ఇచ్చారని చెప్పినా, ఈ రోజు సెమ్ సీటింగ్ అరేంజ్మెంట్ చూడాలన్నా, ఇంకా ఇలాంటిది ఇంకా ఏ అప్డేట్ అయినా మీకు మెయిల్ కే వచ్చింది అనమాట. సో ఆ మెయిల్ మాత్రం మీరు ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి, అంటే నోటిఫికేషన్స్ అన్ని చూసుకుంటూ ఉండాలి ఆ మెయిల్ లో. సో ఆ మెయిల్ ఐటీకేఎం హెల్ప్ డెస్క్ లో ఏంటంటే ఇంకా మీకు వైఫై ఇస్తారని చెప్పా కదా. సో ఆ వైఫై ఏమన్నా వర్క్ అవ్వకపోయినా, ఇంకా మీకు వైఫై రావట్లేదు, ఇంకా ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఐటీకేఎం హెల్ప్ డెస్క్ లో అయితే మీకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. నెక్స్ట్ అకాడమిక్ అఫైర్స్ అని చెప్పి హోమిజే బాబా బ్లాక్ లో అకాడమిక్ అఫైర్స్ ఉండిద్ది. సో అకాడమిక్స్ గురించి మీకేం డౌట్స్ ఉన్నా సో అక్కడికి వెళ్ళి మీరైతే మాట్లాడొచ్చు వాళ్ళతో. సో ఇలా అకాడమిక్ అఫైర్స్, స్టూడెంట్ అఫైర్స్ అండ్ ఐటీకేఎం హెల్ప్ డెస్క్. సో ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మీకైతే ఏ ప్రాబ్లం లేదనమాట. వాళ్ళైతే మేము ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే చాలు. యూనివర్సిటీలో ఇంకొకటి ఏంటంటే హాస్టలర్స్ కైనా డే స్కాలర్స్ కైనా ఏ ప్రాబ్లం లేదనమాట. ఎందుకంటే ప్రతి బ్లాక్ లో క్యాఫ్టేరియాస్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. చాలా 7 to 8 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అనమాట. అండ్ టోటల్ ఫ్రెష్ అనే ఒక స్టోర్ ఉందనమాట. ఆ స్టోర్ లో ఏంటంటే నీకు ఎమర్జెన్సీగా హాస్టలర్స్ కి ఏమన్నా యూజ్ అయినా, ఆర్ సోప్స్ ఆర్ స్నాక్స్ ఐటమ్స్, ఇంకా చాక్లెట్స్, ఇంకా ఏదైనా, ఇంకా టోటల్ ఫ్రెష్ అనే స్టోర్ లో మాత్రం మీకు అవైలబుల్ గా ఉంటుంది. అది హాస్టలర్స్ అయినా వెళ్ళొచ్చు, డే స్కాలర్స్ అయినా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఫుడ్ కోర్ట్స్ అనేవి బాస్కిన్ రాబిన్స్, అండ్ నెక్స్ట్ డామినోస్, యుఎస్ పిజ్జా, సబ్వే, అండ్ నెక్స్ట్ బెల్జియం వేఫెల్స్, చాట్ అండ్ చిల్. సో ఇలా ఒక 7 to 8 ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి అనమాట. 7 to 8 టైప్ వెరైటీ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ అనేవి. సో ఇవైతే హాస్టలర్స్ అయినా, డే స్కాలర్స్ అయినా ఎవరైనా వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే మంచిగా యూనివర్సిటీలో అయితే ఇవన్నీ మంచిగా ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. కెఫేస్ అయినా ప్రతి బ్లాక్ లో ఒక కెఫే అయితే ఉంటుంది అనమాట. మీకు ఖచ్చితంగా 1 or 2 కెఫేస్ అయితే ప్రతి బ్లాక్ లో ఉంటాయి. అది ఏ బ్లాక్ అయినా 1 or 2 కెఫేస్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో ఇలా కెఫేస్ ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, మీకు టోటల్ ఫ్రెష్ ఒక స్టోర్ ఉంది. సో మీకైతే ఏ ప్రాబ్లం లేదు. ఫుడ్ దగ్గర అయినా మీరు మంచిగా నార్మల్ చిల్ అవటానికైనా మీకైతే ఏ ప్రాబ్లం లేదు. మంచి గ్రాండ్ స్టేట్స్, లైబ్రరీస్ ఇంకా మంచిగా ఉంది కాబట్టి ఇంకే ప్రాబ్లం అయితే లేదు యూనివర్సిటీ గురించి అయితే. మనమైతే యూనివర్సిటీ గురించి డిస్కస్ చేసుకున్నాము, ఫుడ్ కోర్ట్స్ అని చెప్పి, ఆర్
సెలూన్ అని చెప్పి, ఫార్మసీ అని చెప్పి, అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకా ఇలా కొన్ని అయితే మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇది ఫుడ్ యూనివర్సిటీ లైఫ్ అనే టాపిక్. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా సో వాళ్ళకైతే నా ఛానల్ అయితే సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఇలా మెస్ ఫుడ్ అప్డేట్స్ అయినా, ఇంకా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి ఏమైనా అప్డేట్స్ అయినా ఇంకా కొన్ని అయితే వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. సో షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ దోస్ హూ వాంటెడ్ టు జాయిన్ ఇన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ. Thanks for watching. Hope you guys like this video. Please don't forget to like, share and subscribe.